అంటే 100% ఇద్దరే గాడ్ ఫ్రాడ్. ఆయన నైదర్, నేను దేవుడిని కాదు, మోసం చేసేవాడిని కాదు. బట్ జనరల్గా 90% సక్సెస్ రేట్స్ వస్తాయి. రోబోటిక్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. కొంత కంపారిటివ్గా తక్కువ ఉంటుంది. తర్వాత రికవరీ ఫాస్ట్ ఉంటుంది, బెండింగ్ బాగుంటుంది. తర్వాత హిప్ రీప్లేస్మెంట్స్కి ఇందాక ఆదర్శ చూపించినట్టు ఓన్లీ వే టు డూ ద బెస్ట్ వే ఈజ్ ది రోబోటిక్స్. నేను దగ్గరికి వచ్చిన పేషెంట్ కొంతమంది మేము అంత పెట్టుకోలేమంటే నేను సర్జన్ ఛార్జ్ తగ్గిస్తాను, రోబోటిక్స్ పెట్టుకోవడానికి కూడా చెప్తున్నాను. ఎందుకంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. రీప్లేస్మెంట్ 50 ఏళ్ళు చేస్తాం, కానీ ఒక్కోసారి డిఫికల్ట్ కేసులో డిస్లోకేషన్స్ అవుతాయి. ఇందాక ఆ పోలియో బ్యాడ్మింటన్ ఆడుతారు చూసారా, ఆ పేషెంట్ మామూలుగా రోబోటిక్ గారు చేస్తే ఇమీడియట్లీ డిస్లోకేట్ అయిపోయింది, బాల్ సాకెట్లో చూస్తుంది. బట్ రోబోటిక్ మనకు ముందే చెప్పింది ఎలా పెడితే బాల్ కరెక్ట్గా ఉంటాడు, సో అతను ఇప్పుడు మంచిగా ఉన్నాడు. సో అలాంటి కాంప్లెక్స్ డిఫికల్ట్ కేసులకి రోబోటిక్ చాలా చాలా అది లేకుండా చేయలేదు. అదే ఇందాక అన్నట్టు స్టాండర్డ్ కేర్ అంటున్నారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకొక 10 ఏళ్ళకి ప్రతి ఆపరేషన్ దగ్గర రోబోట్ ఉంటుంది, ఖర్చులు తగ్గుతాయి, ప్రతి పేషెంట్కి అందుబాటులో ఉంటుంది. తర్వాత పేషెంట్లకు కూడా అన్నట్టు అవేర్నెస్ బాగా తిరిగింది. మన పేషెంట్ పాత రోజులలాగా అమాయకులు కాదు అండ్ పిచ్చోడు కాదు, చక్కగా అన్ని చదువుతారు, వింటారు. సో వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ తెలుసు. సో వాళ్ళందరూ వాళ్ళే వచ్చి రోబోట్స్ అడుగుతున్నారు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాకు రోబోటిక్ సర్జరీ కావాలని అడుగుతున్నారు. సో అంత అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఆ బ్యాక్డ్రాప్లో మనం ఫ్రంట్లో ఉండాలి, అందరికి అందుబాటులో ఉండేది చేయాలి. మూడోది అబద్ధాలు చెప్పకుండా నిజాలు కరెక్ట్ పోయి అది సార్.